కాకినాడ గైగిలపాడు రాజేంద్రనగర్లో వేంచేసిన శ్రీ దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గం కొత్త గైకిలపాడు రాజేంద్రనగర్లో వేంచేసిన శ్రీ దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజు తెల్లవారుజామున శ్రీ దుర్గాదేవి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు సాయి కృష్ణ శర్మ శాస్త్రవేత్తంగా జరిపించారు. తొలి రోజు అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా అర్చకులు సాయి కృష్ణ శర్మ మాట్లాడుతూ ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఉన్నట్లు తెలియజేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు దాతల సహకారంతో ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింతపల్లి చంద్రశేఖర్, అనసూయ, రాజకుమారి, కాకరపల్లి వెంకట శ్రీనివాస్, అడ్వకేట్ శ్రీనివాస్, నాగప్రసాద్, వీరబాబు, బాబీ, అరుణ్, శ్రీనివాస్ రాజు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. రాజేంద్రనగర్లో వేసి ఉన్న శ్రీ కనకదుర్గాలయం వద్ద ఈ రోజు అమ్మవారి యొక్క అలంకరణ వచ్చేసి బాలాత్రిపురదేవిగా ఈ రోజు యొక్క అమ్మవారిస్తారు. పొద్దున్నుంచి కదా 7:40 కలశ స్థాపన జరగడం, అలాగే భక్తులందరూ కదా విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటానికి కూర్చున్న అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కదా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. మరి కోరి ప్రార్థిస్తారు.